కుమారుడు తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు, డాడీ, యేసుక్రీస్తే నిజమైన దేవుడా అని అడుగుతూ ఉన్నాడు. అందుకు తండ్రి తన కుమారుడిని ఆకాశంలో ఎత్తుగా వెళ్తూ ఉన్నటువంటి విమానంను చూపించి, విమానము పెద్దదా చిన్నదా అని తన కుమారుడిని అడిగాడు. ఆ విమానంను చూసినటువంటి కుమారుడు విమానము చిన్నది అని చెప్పాడు. అయితే తండ్రి తన కుమారుడిని విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానము దగ్గరకు తీసుకొని వెళ్ళి విమానంను చూపించి, విమానము చిన్నదా పెద్దదా అని అడిగాడు. విమానమును దగ్గరగా చూసినటువంటి కుమారుడు విమానము పెద్దది అని చెప్పాడు. అప్పుడు తండ్రి కుమారుడితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, నీవు దూరముగా విమానమును చూసినప్పుడు ఆ విమానము నీకు చిన్నగా కనిపించింది. నీవు దగ్గరగా చూసినప్పుడు విమానము పెద్దది అని తెలుసుకోగలిగావు. అదే విధముగా యేసుక్రీస్తు దగ్గరకు నీవు వచ్చినప్పుడు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని నీవు తెలుసుకోగలుగుతావని తన కుమారుడితో తండ్రి తెలియచెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా, యేసుక్రీస్తుని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకోగలుగుతారు. యేసుక్రీస్తు నామమున ఆమేన్.